ఎక్స్టెన్షన్ అండ్ డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. ఇది అత్యంత బాధాకరమైన ఇష్యూ. కదిరి జెడ్పీహెచ్ఎస్లో ప్రమాదం జరిగింది. మధ్యాహ్న భోజన సమయంలో వేడి కర్రీ విద్యార్థులపై పడింది. ఈ ఇష్యూపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించడానికి డైనింగ్ హాల్ లేదు, విశాలమైన స్థలం లేదు. విద్యార్థులంతా ఆ ఇరుకైన కారిడార్ల మధ్య కూర్చొని తినాలి. పిల్లలంతా వరుసగా కూర్చున్నారు. కర్రీ తెస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కాలు జారి కింద పడ్డారు. అంతే, అతని చేతిలోని పెద్ద గిన్నెలో నుంచి వేడి కర్రీ క్షణంలో ఎగిసి విద్యార్థులపై పడింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి జెడ్పీ హై స్కూల్లో జరిగింది ఈ ప్రమాదం. 7 విద్యార్థులు గాయపడ్డారు. ఇరుకు ప్రదేశంలో భోజనం వడ్డించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులను గుట్టుగా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. టీచర్లు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని మీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా ఇది నాట్ యాక్సెప్టబుల్ అంటున్నాను నేను. ఈ సొసైటీలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, సో మీరు పెట్టబట్టే ఈరోజు పిల్లలు స్కూల్కి వస్తున్నారు. అలా పెట్టే క్రమంలో ఇలాంటి 1-2 ఇన్సిడెంట్ మీరు చేస్తున్న ఈ ఎంటైర్ సర్వీస్కి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు ఒళ్ళు కాళ్ళు చేతులు కాలిపోయి, చిన్న పిల్లలండి పాపం హాస్పిటల్లో ఆ బెడ్ మీద చూస్తుంటే ఎంత బాధేస్తుందండి. ఆ తల్లిదండ్రుల బాధ ఇంకెంత వర్ణనాతీతం. టీవీలో చూస్తున్న మేమే, ఇక్కడ రిపోర్ట్ చేస్తున్న మేమే గుండెల బాధతో ఇబ్బంది పడుతున్నాం. అలాంటి తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు. సో ఇక్కడ మేమేమంటామంటే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన్ని బ్లేమ్ చేసే ఉద్దేశమో, అధికారులను బ్లేమ్ చేసే ఉద్దేశమో కాదు. ఎక్కడో లోపం ఉంది, వ్యవస్థీకృత లోపం ఉంది. ఇప్పుడు 300 మంది పిల్లలు ఉన్నారంట స్కూల్లో. ఒకే చిన్న ప్లేస్లో వాళ్ళందరూ అక్కడే కూర్చోవాలి, అక్కడే వండటం, అక్కడే పెట్టడం. సో అలా అదే క్రమంలో ఆ పిల్లలందరికీ ఈ వండిన కోడిగుడ్డు కూర తీసుకెళ్లే క్రమంలో ఎక్కడో చేజారింది, ఏదో కాలు జారి కింద పడ్డాడని చెప్తున్నారు. మొత్తం మీద పిల్లలందరి మీద పడి ఎంత అల్లాడిపోయి ఉంటారు చూడండి. అందులో కాలిన గాయాలు, చిన్నపిల్లలు కదా, లేత చర్మం దాదాపు 1 నెల రోజుల పాటు తగ్గదది. అది ఇన్ఫెక్షన్ అలా పెరుగుతూ పోయి ఎంత పెయిన్ఫుల్ ఉంటుందంటే అది ఆ కాలిన మచ్చ వాళ్ళకి జీవితం అంతా కూడా ఉంటుందండి. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, పసి హృదయాల్లో ఇలాంటి ఇంకోసారి జరగకుండా యాక్షన్ తీసుకోమని నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను, ఆయనకి ట్యాగ్ కూడా చేశాను. మీరు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అయ్యి ఇప్పుడు సాంబారు పోసిన వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరిదీసేమనో, కాంట్రాక్ట్ రద్దు చేయమనో మేము చెప్పట్లా. అక్కడ ఉన్నది ఏదో లోపం ఉంది. చిన్న ప్లేస్లో 300 మందిని కూర్చోబెట్టి అక్కడే వండుతున్నారు, అక్కడే పెడుతున్నారంట. కొంచెం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేసి ఇంకోసారి ఇష్యూ జరగకుండా అధికారులను ఆదేశిస్తారనేదే మా ఆశ. వంట చేస్తుంటే ఏదన్నా చిన్నది, ఏదన్నా చిల్లి చేతి మీద పడితే చిన్న బొగ్గ అయితేనే అది విలవిల్లాడిపోతాము. అట్లాంటి ఆ పిల్లల మీద, పసిపిల్లల మీద సాంబార్ పడిందంటే ఎంత విలవిలలాడుండొచ్చు, పిల్లలు ఎంత ఏడ్చి ఉండొచ్చు. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఈ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా పురుగులు పట్టిన అన్నం తిని ఆసుపత్రి పాలు, పిల్లలకు అస్వస్థత, రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అన్నీ ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు బాధ్యతారాహిత్యం? ప్రైవేట్ స్కూళ్ళలో, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయా? జరగవు. ఎందుకు జరగవు? అక్కడ భయం ఉంటుంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు, వామ్మో మేము సమాధానం చెప్పుకోవాలి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంతేగాని ప్రభుత్వ స్కూళ్ళల్లో రెస్పాన్సిబిలిటీ లేదనా మీరు ఇట్లా చేస్తారు? ఎందుకు బాధ్యత ఉండదు మీకు? పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళకు వచ్చేది ఎవరు? పేద పిల్లలు, రెక్కాడితే కానీ డొక్కాడని పిల్లలు, ఎంతో భరోసాతోని 4 అక్షరం ముక్కలు వస్తాయని స్కూల్కి పంపితే ఆ పిల్లలు ఇట్లా గాయాల పాలైతే ఎవరు రెస్పాన్సిబుల్? ఆ బాధ్యత ఎవరిది? ఎందుకు ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ? పిల్లలు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఇళ్లలోనే, మన పిల్లలే కదా వాళ్ళు కూడా. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించాలి. పదే ఇటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ రిపీట్ అయితేనే ఉన్నాయి. ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు, ఈ ఆహార కల్తీ, పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, ఆసుపత్రిలో చేరారు, ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఇంకొకసారి వినాలని అనిపించట్లేదు. ఎందుకంటే అంతులేని బాధ అవుతుంది. ప్రభుత్వ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించండి. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకుంటేనే కదా మన సమాజం ఇంకా బాగుపడుతుంది. పిల్లలంటే మన భవిష్యత్తు మీద ఇంత నెగ్లిజెన్స్ అవసరమా? ఇది ఎక్కడంటే సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో ఉన్న నిజాంవాలి ఉన్నత పాఠశాల అంటే ఇది. సో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీచర్లు ఏం చేస్తున్నారు? ఎవరు మానిటరింగ్ ఉండక్కర్లేదా? మధ్యాహ్నం భోజన టైంలో మానిటరింగ్ ఎవరిది? రమాదేవి మీకు తెలుసుంటుంది. టీచర్, హెడ్ మాస్టర్ మానిటర్ కదా. పిల్లలు అక్కడ పెడుతున్నప్పుడు చిన్న పిల్లలే, ఆ చిన్న పిల్లలు తల్లిదండ్రులు మీకు అప్పచెప్పి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళే వరకు రెస్పాన్సిబిలిటీ మీదే. ఆ టైంలో ఎవరు లేరా? సో నిర్లక్ష్యం అని కూడా అనట్లేదు మేము, పొరపాటే జరిగింది అనుకున్నాం. అలా జరగకుండా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు?
గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరే ట్రీట్మెంట్ చేయించారు, మంచి పనే కాదంటలో మేము. కానీ వాట్ నెక్స్ట్, ఏం యాక్షన్ తీసుకున్నారు, ఎక్కడుంది లోపం, దీని గురించి ఏమైనా స్టడీ చేశారా? ఇది మనకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం అయితే వేడి ఎగ్ కర్రీ అంట, కోడిగుడ్డు కూర. సో ఆ టైంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ తర్వాత అక్కడ స్పాట్లో లేరు అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మొత్తం 7 పిల్లల మీద ఈ కర్రీ పడింది. 7 పిల్లలు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఒక గైడ్ లైన్స్ కూడా ఉంది. పిల్లలకు పెట్టే ఆహారమే టీచర్స్ కూడా తినాలి. మరి టీచర్లు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు ఏపీ ఒకటే మనకు వెలుగులోకి వచ్చింది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాము. 2 రాష్ట్రాల్లో కూడా విద్యాశాఖను మేము చాలా ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నాము, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. ఎక్కడెక్కడో చిన్న ఈ ఇష్యూసే తెర మీదకి వస్తున్నాయి. ఎందుకు పిల్లల్ని పంపించట్లేదు, ఎందుకు డ్రాప్ అవుట్లు పెరిగిపోతున్నాయి? ఈ నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో, ఎక్కడ సమస్యల పాలవుతారనే ఆలోచించుకొని ముందుకెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎస్ చేస్తున్నారు, ఇంకా మెరుగైన విధంగా చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ ఇట్లాంటి ఘటనలు మరొకసారి జరుగుతుంది. 7 పిల్లలు అంటే మన ఇంట్లో చిన్న పిల్లలకి చిన్న గాయం అయితే అల్లాడిపోతామే, అట్లాంటి 7 పిల్లలు వేడి కర్రీ పడిందంటే బొబ్బలు వచ్చేస్తుంటాయి. విద్యా వ్యవస్థలో కూడా అధికారులు ఉంటారు, కేవలం మంత్రే కాదు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి, ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఆల్టర్నేట్ చూస్తే కనుక బాగుంటుందేమో. ఈ ప్రమాదం పై లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్న ప్రశ్న కూడా వస్తుంది. రెగ్యులర్గా ఆయన ఏ సమస్య మీదనే ఎడ్యుకేషన్కి సంబంధించిన రెస్పాండ్ అవుతూ ఉంటారు. బహుశా ఈ ఇష్యూలో ఇంకా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అనేది ప్రధానమైన ప్రశ్న.